అధ్యక్షులు యాకూబ్, వేదిక మీద పెద్దలు, మిత్రులు, సభలో ఉన్న పెద్దలు, మిత్రులు అందరికీ ఈ పుస్తక నడక సందర్భంగా నమస్కారం. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతుంది, ఎక్కువ మంది చదవడం లేదు, సెల్ ఫోన్లో పడిపోతున్నారు, ఎలక్ట్రానిక్ మీడియంలో పడిపోతున్నారు అనే ఫిర్యాదులు చాలా ఎక్కువ వస్తున్నాయి. కానీ నేను అది వాస్తవం అనుకోను. ఎందువలనంటే స్టాటిస్టిక్స్ అది ప్రూవ్ చేయడం లేదు. ఇంకా పుస్తక ప్రచురణ సంస్థలు పెరిగాయి, ఇంకా రచయితలు పెరిగారు, ఇంకా పుస్తక ప్రచురణ పెరుగుతుంది. బుక్ ఫేర్, మొదటి బుక్ ఫేర్ నుంచి చూస్తూ ఉన్నాను. మొట్టమొదటి బుక్ ఫేర్ 36 ఏళ్ల కింద సిటీ సెంట్రల్ లైబ్రరీలో 15-20 దుకాణాలతో కొన్ని వందల మంది విజిటర్స్తో జరిగింది. అక్కడి నుంచి ప్రారంభించి కేశవ్ మెమోరియల్ గ్రౌండ్స్ కానీ, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ కానీ, పీపుల్స్ ప్లాజా కానీ, తర్వాత ఎన్టీఆర్ స్టేడియం కానీ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి గత సంవత్సరమే తీసుకుంటే 10 నుంచి 12 లక్షల మంది సందర్శకులు వచ్చారు. ఈ 10 నుంచి 12 లక్షల మంది సందర్శకులు కొన్ని లక్షల పుస్తకాలు కొన్నారు. కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటికి ఇది 4వ రోజు. కానీ గత శనివారం, ఆదివారం విపరీతమైన క్రౌడ్స్ ఉన్నాయి. అన్ని పుస్తకాల షాపుల వాళ్ళు సేల్స్ విపరీతంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా చూస్తే ఈ పుస్తకాలు చదవడం లేదు, తగ్గిపోతున్నది అని మనకుండే ఒక అభిప్రాయం నిజంగా అదేమో, అది ఒక పాక్షికమైన అభిప్రాయమేమో. పుస్తకాలు అనేక రంగాల పుస్తకాలు ఉన్నాయి. ఇదివరకు కొన్ని రంగాల పుస్తకాలు మాత్రమే ఉండేవి, అవి అమ్ముడుపోయేవి, అవే చదివేవాళ్ళు. ఇప్పుడు కొత్త రంగాల పుస్తకాలు వచ్చాయి, కొత్త తరాల పాఠకులు వచ్చారు, కొత్త తరాల రచయితలు వచ్చారు. ముఖ్యంగా దళిత, బహుజన, ఆదివాసీ వర్గాల నుంచి విపరీతంగా విద్యావంతులు వస్తూ ఉన్నారు. వాళ్ళు రాస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. కనుక పుస్తక ప్రచురణ రంగం పెరుగుతుంది. ఒక్క చిన్న స్టాటిస్టిక్ చెప్పాలంటే తెలుగులో సంవత్సరానికి ఒక 200 మంది పబ్లిషర్లు ఉన్నారు. సంవత్సరానికి కనీసం 1000 నుంచి 1500 పుస్తకాలు అచ్చవుతున్నాయి. అంటే రోజుకు 3 నుంచి 5 పుస్తకాలు అచ్చవుతున్నాయి. అమ్ముడుపోకపోతే, చదవకపోతే ఎవరు వచ్చి వేస్తారు? అది ఒక వ్యాపారం కదా. నిజానికి ఇది ఒక వ్యాపారస్తుల కేంద్రం, పుస్తక వ్యాపారస్తుల. కానీ అది క్రమక్రమంగా మనం ఏం చేసామంటే పుస్తక వ్యాపారస్తుల కేంద్రాన్ని పాఠకుల, రచయితల పండుగ కేంద్రంగా మార్చాం. ఇక్కడికి పాఠకులు వస్తున్నారు, రచయితలు వస్తున్నారు. కొన్ని వందల మంది రచయితలు కనబడతారు మీకు ఇక్కడ, కొన్ని వేల మంది, లక్షల మంది పాఠకులు కనబడతారు. ఈ సందర్భంగా మీకు పుస్తకం గురించి 1-2 అంశాలు మాత్రం చెప్పి ముగిస్తాను. నిజానికి పుస్తకం గురించి, పుస్తక ప్రాధాన్యత గురించి, పుస్తక నడకలో తప్పకుండా చెప్పుకోవాల్సిన విషయం అది. పుస్తకం ఏం చేస్తుంది మనిషికి? ఎప్పుడో 600-700 ఏళ్ల కిందనే పోతన గారు చదవని వాడు అజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగును అన్నారు. చదివితే మంచి ఏమిటి, చెడు ఏమిటి తెలుస్తుంది. చదవకపోతే అజ్ఞానిగా ఉంటావు. ఇది చాలా మామూలు విషయం. ఇది ఇవాల్టిది కాదు. తెలుగు సమాజం ఒక 700 ఏళ్ల కింద కనిపెట్టిన వివేకం ఇప్పటికీ చాలా మందికి మనకు తెలియడం లేదు. చదవని వాడు అజ్ఞుండగు అని అనుకోవడం లేదు. చదవని వాళ్లే చాలా విజ్ఞాన ఖనులుగా పోజులు పెడుతూ ఉన్నారు. చదివిన వాళ్ళు సహజంగానే చదువుతూ వచ్చే వినయంతో ఉంటున్నారు. కానీ చదువు ఏం చేస్తుంది, పుస్తకం ఏం చేస్తుంది? మనందరికీ మన పంచేంద్రియాలు కొన్ని అనుభవాలు ఇస్తాయి. ఈ మనకు వ్యక్తిగా పంచేంద్రియాలు ఇచ్చే అనుభవాల పరిమితి మాత్రమే ఉంది. నువ్వు ఇది చూడగలవు, ఇది వినగలవు, ఇది రుచి చూడగలవు. కానీ ఒక పుస్తకం చదివితే నువ్వు అనుభవించలేని అనేక విషయాలు ఆ పాత్రలు అనుభవిస్తాయి, పాత్రల ద్వారా నీలోకి ప్రవేశిస్తాయి. అంటే చదివిన వాడికి, చదవని వాడికి, చదివిన వాళ్లకు, చదవని వాళ్లకు తేడా ఏమంటే చదవని వాళ్ళు తమ పంచేంద్రియాల పరిమితి లోపల ఉంటారు. చదివిన వాళ్ళు ఆ పంచేంద్రియాల పరిమితిని విస్తృతం చేసి ప్రపంచంలోని ఎక్కడెక్కడి విషయాలను తెలుసుకోగలుగుతారు. నేను ఎన్నడూ లండన్ వెళ్ళలేదు, కానీ డికెన్స్ నవలల్లో లండన్లో వీధులు ఎట్లా ఉంటాయి, వీధుల్లో ఏ భవనాలు ఉంటాయో చెప్పగలను. నేను ఎన్నడూ కెన్యా వెళ్ళలేదు. కెన్యాలో లిమురు అనే ఒక చిన్న పట్టణం, బుగివా థియోంగో నవలల్లో ఆ లిమురులో వీధులు ఎట్లా ఉంటాయి, ఆ వీధుల్లో ఎవరెవరి దుకాణాలు ఉన్నాయి అంటే ఎన్నడూ అనుభవించలేని, ఎన్నడూ చూడలేని, ఎన్నడూ కనిపెట్టలేని అనేక విషయాలు
పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి. కనుక పుస్తకం మన కళ్ళు ఎరుస్తుంది, మన చెవులు పెంచుతుంది, మన నాసికా రంధ్రాలు పెంచుతుంది, మనిషిని ఉన్నతీకరిస్తుంది. మీరు మీ సైజులోనే ఉంటారు, కానీ మీరు ఒక విశ్వ మానవుడిగా మారుతారు, ఒక విశ్వ మానవిగా మారుతారు. అందువల్ల పుస్తకం చదవాలి. రెండోది, చదవడం మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన చాలా మంది గత 10-15 సంవత్సరాలుగా ఇదే ఎన్టీఆర్ స్టేడియం జరుగుతుంది. ఇక్కడికి పాఠకులుగా వచ్చి 5వ సంవత్సరానికో 6వ సంవత్సరానికో 10వ సంవత్సరానికో రచయితలుగా మారిన వాళ్ళను, పుస్తకాలు వేసుకొని వచ్చిన వాళ్ళని కూడా చూశారు. అంటే పుస్తక పఠన దాహం అనేది అక్కడితో ఆగదు. తప్పనిసరిగా మీ వ్యక్తీకరణ, మీ రచన, మీ పుస్తకం కూడా ప్రవేశపెట్టాలని చెప్తుంది. రచయిత ఎందుకు కావాలంటే మీరు మరణానంతరం కూడా జీవించడానికి రచన కావాలి. ఒక మనిషి 100 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు బతుకుతాడు, చనిపోతాడు. కానీ ఆయన లేదా ఆమె రాసిన ఒక పుస్తకం 2000 ఏళ్ళు, 10,000 ఏళ్ళు జీవించి ఉంటుంది. మనందరికీ తెలుసు, వాల్మీకి జీవించున్నాడు, వ్యాసుడు జీవించున్నాడు, ప్రేమ్చంద్ జీవించున్నాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ జీవించున్నాడు. వాళ్ళ మరణం ఎప్పుడో జరిగిపోయింది. వాళ్ళ పుస్తకం వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ పుస్తకాలు వచ్చాయో లేదో కూడా తెలియదు, వాటికి ప్రాధాన్యత వచ్చిందో లేదో తెలియదు. కానీ 100 ఏళ్ల తర్వాత, 500 ఏళ్ల తర్వాత, 1000 ఏళ్ల తర్వాత రచయిత మిగిలి ఉంటారు. అంటే మనుషులందరికీ అమరులం కావాలని కోరుకుంటుంది. అమరత్వానికి సులభ మార్గం పుస్తక రచన. పుస్తకం గురించి ఈ 2 మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు బుక్ ఫేర్ సొసైటీకి కృతజ్ఞతలు.